ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోలు ఎక్కడ దాకా వెళ్తున్నాయి కనీసం ఆ ఊరు పేరైనా పెట్టండి. ఈవేళ ఒక స్వీట్ అయితే మాత్రం మా అమ్మాయి తయారు చేసిందండి. చెప్తాను కదా, మా అమ్మాయి వాళ్ళు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అయితే మాత్రం గబగబా చేసేస్తారు. స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా సరే మనకంతా ఇది కొత్తగా ఉంటుంది. మనదంతా పాత చింతకాయ పచ్చడి కదండి. ఎంతైనాను ఏంటంటారు, మనం చేసే పులిహోర సేమియా అలాంటివే. సరే, ప్రాసెస్లోకి అయితే మాత్రం వెళ్ళిపోదాం. బ్రెడ్ తీసుకుందండి. బ్రెడ్ హల్వా తెలిసిందే కదా అందరికీ. ఇందులో ఫుడ్ కలర్ అవి ఏమీ వేయకుండా న్యాచురల్గా చేసిన బ్రెడ్ హల్వా అనమాట. బ్రెడ్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉందమ్మా అంటుంది. వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంటే గట్టిగా ఉంటుంటే వైజాగ్ సైడ్ మా అమ్మాయిది. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, బాదం, నెక్స్ట్ ఈ గుమ్మడి గింజలు, నెక్స్ట్ కిస్మిస్ పళ్ళునండి. ఇవి వేసింది. ఇవన్నీ కొంచెం పంచదార అయితే మాత్రం క్వాలిటీగా తీసుకుంది గ్లాసుడు. ఈ బ్రెడ్ అంతా మొత్తం ఈ స్లైసెస్ అవి మాత్రం తరిగేస్తారు, కట్ చేసేస్తారు. మిగతా వాళ్ళు అయితే మాత్రం మా అమ్మాయి అక్కర్లేదమ్మా బాగుంటుంది మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా తరిగేసిందండి. 4 ముక్కలుగా చేసింది. బాగా ఎలా చేసినా అవి లాస్ట్కి వచ్చేసరికి పంచదార పాకంలో వేసరికి ఎలా ఉంటాయంటే ఇంకా అలాగే అయిపోయింది, మెత్తగా అయిపోతాయి అన్నమాట. బ్రెడ్ అంటే మెత్తగా ఉంది, అందులో ఫ్రెష్గా ఉంది. మిగతా ఈ పంచదార పానకంలో వేసేసరికి మొత్తం పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇట్టే మింగేసేటట్టుగా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మాత్రం ఈ విధంగా చేసిన స్వీట్ అయితే మాత్రం నేనైతే ఇది మొదటిసారి మాత్రం మా అమ్మాయి చేత నేను చేయించుకున్నానండి. స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫుడ్ కలర్ లేదు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం నెయ్యి వేసి నెయ్యిలో వేయించేసింది. మొత్తం ఫస్ట్ ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా ఫస్ట్ వేయించేసుకుందండి. ఫస్ట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేయించేసింది. ఇవి రెగ్యులర్గా తినడానికి అయితే మాత్రం కాదు, ఎప్పుడైనా ఎక్కడికైనా సరే మనం అకేషనల్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ అలా వేస్తూ ఉంటారు చూస్తారా. విస్తరాకుల్లోనూ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అదొక స్పెషల్గా ఒక ఫుడ్ కలర్ వేసి మాత్రం చెప్తూ ఉంటారు, బ్రెడ్ హల్వా అండి అంటూ ఉంటారు. అలా ఏదైనా ఒక్కొక్క స్పూన్ వేసుకుని తినడానికి అయితే మాత్రం పర్వాలేదు, కానీ రోజు అయితే మాత్రం తినలేమండి ఇలాంటివన్నీ. నేను అంటే చెయ్యను, తినలేము. స్వీట్ కూడా మా ఇంట్లో చేయటం కూడా చాలా తక్కువ. అయితే ఈ విధంగా అనమాట. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే చూస్తాను, బ్రెడ్ హల్వాని స్పెషల్గా వేస్తారు. వాళ్ళు వేసే బూందీ అలాంటివి కాకుండా అనమాట. ఈ విధంగా ఇవి కూడా బ్రెడ్ నెయ్యి వేసుకుని శుభ్రంగా వేయించేసుకుంది. ఇవి లాస్ట్న వేస్తుందన్నమాట. అయితే పంచదార ఒక గ్లాసుడు పంచదార అయితే తీసుకుంది. బ్రెడ్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం తీపి తగ్గించినా పర్వాలేదు. ఒక 2 గ్లాసులు అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం వేసిందండి. కొంచెం యాలక్కాయలు అయితే మాత్రం నేను వేశాను. మా అమ్మాయి చేస్తున్నప్పుడు నేను చేస్తున్నప్పుడు హ్యాండ్ ఇద్దరిది ఒకలాగే అనిపిస్తూ ఉంటుంది. ఈ చేసేదంతా కూడా మా అమ్మాయేనండి, నేను కాదు. అయితే కొంచెం ఈ పాకం అయితే నువ్వు కొంచెం లైట్గా తీగ పాకం రానిచ్చింది, అంటే ఎక్కువ కూడా కాదు. ఈ విధంగా అయితే మాత్రం వేసేసింది. 5 నిమిషాల్లో అయిపోయిందండి స్వీట్ అయితే మాత్రం. చాలా స్పీడ్గా అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మెచ్యూర్ ఫంక్షన్ అయిందన్న ఇలాంటివి ఇవ్వాలంటే మాత్రం ఈజీగా వచ్చాయి. ఎప్పుడు సేమియా పాయసాలు ఇవన్నీ పాతవి అయిపోయి పరవన్నాలు అవన్నీ ఇలాంటివి ఇస్తే మాత్రం కూడా చాలా బాగుంటుందండి. బాగుంది. కొంచెం జీడిపప్పు కిస్మిస్ అలాంటివి అయితే మాత్రం కొంచెం యాడ్ చేయాలి. లైట్గా అయితే మాత్రం పాలు వేసింది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. స్వీట్ కూడా మీకు తినే దాన్ని బట్టే మనం వేసుకుంటామండి. స్వీట్ కూడాను ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసిన తర్వాత ఒక్క ఉడుకు రానిచ్చేసి కట్టేసిందండి, అంతే అయిపోయింది. దగ్గర పడిపోయింది. స్వీట్ అయితే మాత్రం తయారైపోయింది. ఎంత చూస్తేను ఏదో పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, ఎక్కడైనా వేస్తే ఏదో పెద్ద గొప్ప అనుకున్నాను. ఏమీ లేదండి, ఈజీ అండి. ఇదంతా చేయడానికి మనకి 20 నిమిషాలు పట్టింది. నాకైతే 5 నిమిషాల్లో మీకు నేను వీడియో అయితే మాత్రం చేసి చూపించేశానండి. ఇంత చేస్తే ఏమిటి దీని పేరు, బ్రెడ్ హల్వా అంతే. ఇలా ఆకులో పెడితే ఇంకా బాగా కనపడుతుందని నేను ఆకులో పెట్టి మాత్రం చూపిస్తున్నాను. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓ పక్క నాకు భోజనం కూడా అయిపోతుంది, ఆ విధులే మీకు వినపడుతోంది. ఇదండి నా బ్రెడ్ హల్వా స్టోరీ. నేను ఫస్ట్ టైం తిన్నది, సూపర్ ఉంది ఇంట్లో.